ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా మంచి గుణానికి మంచి భార్య ఉంది చందు. కానీ నా లైఫ్లోకి రావడానికి ఒప్పుకోవటం లేదే. ఇదన్నా చేస్తే ఆ శివయ్య తన మనసులోకి దూరి ఒప్పుకునేలా చేస్తాడేమో కదా. అలాగే మగవాళ్ళు చేయకూడదన్న రూలేమీ లేదు కదా చందు. నేను ఫిక్స్ అయిపోయాను, చేస్తాను అంతే. సరే ప్రేంబాబు, మగాళ్లలో మొదలు పెట్టిన మొదటి మగాడివి నువ్వే అవుతావేమో. దేవుడికి చేస్తే మంచిదే కదా, చేసే. మన చందు నన్ను బాగా అర్థం చేసుకుంటుంది కదా చాం. ఏమో బాబు, మాకు తెలీదు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి, ఇందులో నేను అసలు లేను. చూడు చందు, మార్నింగే జోకులు ఎలా వేస్తుందో. నేను స్నానం చేసి వస్తాను, తర్వాత నవ్వుకుందాం. ఏంటత్తా నువ్వు వద్దని చెప్పకుండా ఎంకరేజ్ చేస్తావు? దేవుడికి చేస్తానని చెప్తున్నప్పుడు వద్దని ఎలా చెప్తాను చామంతి? ప్రేంబాబుకి మంచి భార్య రావాలని నాకు ఉంటుంది కదమ్మా. అంటే నిషాని ఆయన చేసుకోవడం మీకు కూడా ఇష్టం లేదా? అంటే బాబు చెప్పింది నిజమేనా అత్తా? నేను అలా అనలేదు. త్వరగా చేద్దాం చామంతి, మళ్ళీ అమ్మగారు అరుస్తారు. అంతేలే, అత్త మాత్రం అలాంటిది ఇంటికి కోడలుగా రావాలని ఎందుకు కోరుకుంటుంది? ఎవరనుకుంటే మాత్రం జరుగుతాయా? ఆయన కదా. అంతే, నిశ్చయమైన పెళ్లిని ఇంకెవరు మార్చగలరు? ఏయ్ చంద్రిక, ఇంకా ఎంతసేపు వండుతారు? అయిపోయినాయి అమ్మగారు. కూర్చోవచ్చా? కూర్చోండి కూర్చోండి. ఉత్సవంలోనే చచ్చుంటే మర్చిపోయేదాన్ని. బ్రతికి మళ్ళీ గుర్తు చేస్తున్నా. అరుణ్ నీ వైపు ఉన్నాడనేగా ఆ బలుపు చూపించా. నా ముందే చెయ్యకూడని ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఏది మర్చిపోను. ఒక్కసారి నేను పగబట్టాను అంటే అరగద్దించేది విషం చిమ్మాకే. త్వరలోనే నీకు మంచి ముగింపిస్తాను. ఈ రమాదేవంటే ఏంటో చూపిస్తాను. తిని వెళ్ళి పడుకుందామా అత్తయ్య? ఏంటి పడుకునేది? రాత్రి పూజ అయ్యాకే పడుకునేదైనా మళ్ళీ తినేదైనా. ఇదొకటి ఉందా? ఈ ఆంటీ ఒకటి నేను చేయలేనివన్నీ చెప్తూ ఉంటుంది. పదత్త తీసుకెళ్దాం. నీ హస్బెండ్ మీద తెగ ప్రేమ ఉంది అని మాటల్లో చెప్తావుగా, చేతల్లో చేయడం రాదా? తప్పకుండా అత్తయ్య. సార్ బాగుండడం కోసం ఇలాంటివి రోజు ఎన్నైనా చేస్తాను. వండదన్న ధీమాతో మాట్లాడుతోంది. నీకోసం సృష్టి చైన్ తెచ్చి నిన్ను చావగొడతానే. నేను ప్రేమ కోసం చేస్తానంటే నాకు డౌటే. ఏయ్, ఉప్పు తగ్గింది, తీసుకురా.
అలాగే అమ్మా. ఆ, మీరెప్పుడు వచ్చారు బాబు? నాకు రావడానికి 100 దారులుంటాయిలే గాని వడ్డించు చాం. అవును, హ్మ్. మీ అమ్మగారు చూస్తే ఏం చెప్తారు? అమ్మ లోపలికి రాదు కదా. హ్మ్, అన్నీ ఆలోచించే దిగుతారే. మరి అంతే కదా. చామంతి, అమ్మగారు ఉప్పు తెమ్మన్నారుగా, ఏం చేస్తున్నావు? అయ్యో, బాబుగారు వచ్చారత్తా, వడ్డించాను, మర్చిపోయాను. వచ్చావా బాబు? ప్రేమ్ మాట అంటే మాటగా చందు. సరే, బాబుకి ఏం కావాలో చూసుకో చామంతి. మ్, నా కోసం కార్తీక పౌర్ణమి పూజ నువ్వు చేస్తున్నావన్నమాట. నేనేం చేయట్లేదు బాబు, మీరు అస్సలు అలా అనుకోకండి. అనుకోవాల్సింది నువ్వే. నాకేం మంచి మొగుడు రావాలని, అలా ఉండాలి ఇలా ఉండాలి అనే కోరికలేం లేవు. ఉండకుండా ఎలా ఉంటుంది? ఓహో, ఆల్రెడీ వచ్చేసాడన్న ధీమా అయి ఉంటుంది. మిమ్మల్ని ఓ, ఏయ్, మీరు ఇంకా ఆపుతారా బాబు? చాం, నేను నీ కోసం చేస్తున్నప్పుడు నువ్వు నా కోసం చెయ్యాలి కదా. అది మీ ఇష్టం, ఇది నా ఇష్టం. నేనైతే చేయను. చేయవా? మీకోసం ఆ నిషా చేస్తుంది కదా. ఆ చిప్ప మొహం దాని గురించి చెప్పకు చాం. ఈ చామంతి చేస్తుందా లేదా అది మాత్రం చెప్పు. చెప్పాను కదా బాబు, ఎన్నిసార్లు అడుగుతారు? ఈ ఒక్కసారి అడుగుతాను చాం. ఇవాళ నువ్వు నా కోసం ఉపవాస దీక్ష చెయ్యాల్సిందే. చేయకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తానా? నీ కోసం చేస్తున్న ఈ ఉపవాస దీక్ష ఆమరణ నిరాహార దీక్షగా మార్చేస్తాను. బాబు ప్లీజ్, మీరంత పని చేయకండి. అయితే నా మీద ప్రేమ ఉంటే నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. చేయనంటే చెప్పు, నేను చెప్పింది చేయక తప్పచ్చా. బాబు బాబు ఆ, అరే బాబు బాబు, అయ్యో, ఈయనేంటి ఇలా టెన్షన్ పెడతారు?